విజయవాడలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నిన్నటి వరకు కూడా వేసవికాలం నేపథ్యంలో ఇక్కడ విజయవాడలో పూర్తిగా ఆ ఎండ వాతావరణం కనిపించింది. నిన్నంతా కూడా ఉక్కపోత వాతావరణం కనిపించింది. ఈరోజు ఉదయం ఒక్కసారిగా వాతావరణం అంతా కూడా చల్లబడింది. నిన్నటి నుంచి దాదాపు 15 రోజుల నుంచి కూడా 15 రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. నిన్న కూడా తూర్పుగోదావరి, అదేవిధంగా పశ్చిమ గోదావరి, పలు ప్రాంతాల్లో కాకినాడ ఆ ప్రాంతాల్లో వర్షం విస్తారంగా కురిసిన నేపథ్యం ఉంది. నిన్న ఒక్కచోట నిన్న తూర్పుగోదావరిలో పెద్ద ఎత్తున వర్షం కురిసింది. ఈ ప్రాంతంలో నిన్న విజయవాడలో అంతా కూడా ఉక్కపోత వాతావరణం కనిపించింది. ఎందుకంటే దాదాపు 10-15 రోజుల నుంచి వర్షాలు పడుతున్న నేపథ్యం ఉన్నా సరే, మరోవైపు వేసవికాలం నేపథ్యంలో వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు వర్షాలు రాని చోట్ల, రాని ప్రదేశాల్లో అంతా కూడా ఉక్కపోత వాతావరణం కనిపిస్తుంది. ప్రజలంతా కూడా అల్లాడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న కూడా విజయవాడలో ఉక్కపోత వాతావరణం కనిపించింది. నిన్నంతా కూడా నిన్న సాయంత్రం వరకు కూడా అంతా కూడా ఎండ దాటి ఎక్కువగా కనిపించింది. దీని నేపథ్యంలో అంతా కూడా ఉక్కపోతకు గురైన పరిస్థితి కనిపించింది. ఈరోజు ఉదయం నుంచి కూడా విజయవాడలో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈరోజు ఉదయం నుంచి కూడా మేఘాలంతా కూడా మేఘావృతమైన నేపథ్యం కనిపించింది. ప్రస్తుతం మనం చూడొచ్చు విజయవాడలో బందర్ రోడ్లో ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ వర్షాలు విస్తారంగా కురుస్తూ ఉంది. ఈరోజు ఉదయం నుంచి కూడా నల్లటి కారు మబ్బులు కమ్మేశాయి. విజయవాడ నగర వ్యాప్తంగా కూడా అటు మేఘాలు కమ్మేసిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఈరోజు విజయవాడలో అటు చూస్తున్నాం మనం బందర్ రోడ్లు, ఇది బందర్ రోడ్డు ప్రాంతం. ఇక్కడ నుంచి కూడా అటు పెద్ద ఎత్తున వాహనాలు ప్రయాణాలు సాగిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యం చూస్తున్నాం వర్షాలు విస్తారంగా కురుస్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. నిన్నంతా కూడా విజయవాడలో ఉక్కపోత వాతావరణం కనిపించింది. ఈరోజు ఒక్కసారిగా ఇక్కడంతా కూడా మేఘావృతం అయింది. దాదాపు గంట ప్రాంతం నుంచి కూడా వర్షం కంటిన్యూగా పడుతూ ఉంది. నేపథ్యంలో మనం చూడొచ్చు ఈసారి నైరుతి ఋతుపవనాలు ఈసారి తెలుగు రాష్ట్రాలకి ముందే తాకున్నాయి. ఈ నేపథ్యంలోనే విస్తారంగా వర్షాలు కురుస్తాయి అంటూ కూడా అటు ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పుడు మే నెలల ప్రాంతంలో మే, జూన్ మధ్య వరకు కూడా మామూలుగా వేసవికాలం నేపథ్యంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఈసారి మాత్రం మొన్నటి వరకు కూడా 15 రోజుల క్రితం వరకు కూడా ఎక్కువగా ఎండలు ఉన్న నేపథ్యం కనిపించింది. కానీ ఇప్పుడు 10-15 రోజుల నుంచి ఎక్కడ మొత్తం తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు పడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అటు వాతావరణ శాఖ అధికారులు కూడా ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ఒకవైపు ఏవైతే తీర ప్రాంతాలకు కానీ నది పరివారక ప్రాంతాలు, అదేవిధంగా సముద్రంలో వేటకు వెళ్ళే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. దానికి తగిన తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి అటు వేటకు వెళ్ళే వాళ్ళందరూ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. మరోవైపు నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తం చేస్తున్నారు. మరోవైపు ఎవరైతే విహారయాత్రలకు వెళ్ళే వాళ్ళు ఉంటారో వారందరూ కూడా నదీ జలాల దగ్గర జాగ్రత్తలు తీసుకురంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. మనం చూడొచ్చు విజయవాడలో ఉదయం నుంచి కూడా ఇక్కడ వర్షాలు పడుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఈసారి తెలుగు రాష్ట్రాలకు నైరుతి ఋతుపవనాలు ముందే రావడంతో మొత్తం తెలుగు రాష్ట్రం అంతా కూడా వర్ష వాతావరణం కనిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రసాద్, మనీ, RTV, విజయవాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.